వెల్కమ్ టు బ్రాండ్ న్యూ వీడియో మామా. కల్కి మూవీ షారుఖ్ ఖాన్ రికార్డ్స్ బ్రేక్ చేసిందా? టోటల్ గా ఇండియా హైయెస్ట్ గ్రాసెస్ మూవీస్ లో కల్కికి ఎన్నో స్థానం వచ్చింది? కల్కి సినిమా క్లీన్ హిట్ అయిందా లేదా సలార్ లాగా కొన్ని చోట్ల లాస్ మిగిలిందా? వర్షాల వల్ల మూవీకి పెద్ద మైనస్ అయిందా లేదా? పఠాన్, జవాన్, కేజీఎఫ్ చాప్టర్ 2, RRR, ప్రభాస్ అన్న అనురాగ్ పూడి డైరెక్టర్ తో మూవీ ఫిక్స్ అయిందని అందరికి తెలిసింది. సో ఈ డైరెక్టర్ కి ప్రతి సినిమాలో కొత్త హీరోస్ ఇంట్రడ్యూస్ చేయడం ఒక ఆనవాయితేమో. ఎందుకు ఈ వీడియోలో చాలా అంటే చాలా అప్డేట్స్ ఉన్నాయి. సో వీడియోని చివరి వరకు చూడండి అండ్ ఒక లైక్ మామా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంట్లో కూర్చొని క్రిప్టో కాయిన్స్ మీద ₹1 కూడా ఇన్వెస్ట్ చేయకుండా మనీ ఏం చేయాలని ఉందా? సో పైన కనపడుతున్న ఐకార్డ్ లేదా వీడియో డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ ఇచ్చిన ట్యాప్ చేసి ఒకసారి చూడండి, లేదా మన ఛానల్ లో కూడా ఉంటుంది. సో ఆ వీడియోలో హ్యామ్స్టార్ కాయిన్స్ మీద బ్రీఫ్ వీడియో చేసాం. సో కాయిన్స్ ఎలా విత్డ్రా చేయాలి, కాయిన్స్ ఎలా ఎన్ని చేయాలి, తర్వాత వాటిని డాలర్స్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలో మొత్తం బ్రీఫ్ గా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అదేగాక మన యూట్యూబ్ ఛానల్ డైలీ కాంబో, డైలీ కీస్, ఇంకా డైలీ సైఫర్ ఎలా సాల్వ్ చేయాలి, ప్రతి దాని మీద సెపరేట్ వీడియో అప్లోడ్ అవుతుంటే సో డైలీ చెక్ చేయండి. యాక్సెస్ వీడియోలు ఎలా చెప్తున్నా మీరు కూడా అలానే ట్రై చేస్తే డెఫినెట్లీ మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. సో విత్ ప్రూఫ్స్ మన వీడియోలో చెప్పేసాం, సో ఒక్కసారి చెక్ చేయండి. కల్కి మూవీ రిలీజ్ అయ్యి 1 month కు దగ్గరలో ఉంది. ఇంకా రేపటితో కలిపి కల్కి మూవీకి నెల రోజులు రన్ కంప్లీట్ చేసుకుంటుంది. మరి ఈ నెల రోజులలో కల్కి మూవీ క్రియేట్ చేసిన రికార్డ్స్ ఏంటివో తెలుసుకుందాం. ఇప్పటికి ఇండియాలో వచ్చిన ఏ మూవీ కూడా ఇంకా వచ్చే మూవీలు కూడా బ్రేక్ చెయ్యలేని రికార్డ్ క్రియేట్ చేసింది ప్రభాస్. అదేంటిదంటే ఇప్పటికి ఇండియాలో రిలీజ్ అయిన పార్ట్ 1 మూవీస్ కి ఈ రేంజ్ కలెక్షన్స్ రాలేదు. ఎగ్జాంపుల్ గా చూస్తే బాహుబలి 1 650 కోట్ల వరకు, పొన్నియిన్ సెల్వన్ 1 400 నుంచి 500 కోట్ల వరకు, కేజీఎఫ్ చాప్టర్ 1 150 కోట్ల వరకు, సలార్ పార్ట్ 1 722 కోట్ల వరకు, పుష్ప పార్ట్ 1 385 కోట్ల వరకే కలెక్ట్ చేయగలిగాయి. అండ్ కల్కి 2898 పార్ట్ 1 మాత్రం 1220 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అన్అఫీషియల్ గా మాత్రం కల్కి మూవీ 1200 కోట్ల మార్క్ టచ్ చేసింది. సో ఓన్లీ పార్ట్ 1 తోనే షారుఖ్ 2000 కోట్ల సినిమాను లేపేశాడు. పఠాన్ 1050 కోట్లు, జవాన్ 1148 కోట్లు. సో ఇప్పుడు టోటల్ గా ఇండియా వైజ్ గా చూస్తే కల్కి మూవీ స్థానం ఎక్కడ ఉందంటే ఫస్ట్ ప్లేస్ లో దంగల్ 2024 కోట్లతో, రెండో స్థానంలో బాహుబలి 2 1800 కోట్లతో, మూడో స్థానంలో RRR 1357 కోట్లతో, కేజీఎఫ్ చాప్టర్ 2 1250 కోట్లతో, ఐదవ స్థానంలో కల్కి 2898 1220 కోట్లతో అండ్ స్టిల్ రన్నింగ్. ఆరో స్థానంలో జవాన్ 1148 కోట్లతో, ఏడో స్థానంలో మళ్ళీ షారుఖ్ ది పఠాన్ 1050 కోట్లతో ఇండియా హైయెస్ట్ గ్రాసెస్ గా ఉన్నాయి. ఈ పరంగా చూస్తే అందులో 2వ ప్లేస్ ఇంకా 5వ ప్లేస్ ప్రభాస్. లాంగ్ రన్ లో కేజీఎఫ్ 2 కూడా లేపేస్తాడు. రాజు ఎక్కడున్న రాజేరా, ప్రాణాలతో ఉంటే వీడెక్కడున్నా రాజేరా. నార్త్ అమెరికాలో హైయెస్ట్ గ్రాసర్ గా ముందుంది బాహుబలి 2 $22 మిలియన్. ఇప్పుడు $18.5 మిలియన్ తో కలిగి సెకండ్ ప్లేస్ లో ఉంది, స్టిల్ రన్నింగ్. ఇప్పటి నుంచి నాన్ SSR రికార్డ్స్ కాదు, నాన్ ప్రభాస్ రికార్డ్స్ అని చెప్పాలి. వర్షాల వల్ల కల్కి మూవీకి బాగానే లాస్ పడింది. ఈజీగా 16 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసే కల్కి 8 నుంచి 9 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేయగలుగుతుంది బికాస్ ఆఫ్ రెయిన్. మోసంలో తడిచినాము, తినక దెంగి తినకపోయినాము, పండగ ఎవరు బ్రో అయినా క్రియేట్ చేయాల్సిన బ్రేక్ చేయాల్సిన రికార్డ్ చేసేసింది. బుక్ మై షోలో హైయెస్ట్ టికెట్స్ బుక్ అయినవి ఓన్లీ ఫర్ కల్కి మూవీ. ఫస్ట్ ప్లేస్ కి కల్కి ఉండగా సెకండ్ ప్లేస్ లో జవాన్ ఉంది. ఇప్పుడు చెప్పండి బాక్స్ ఆఫీస్ కి డాన్ ఎవరు? అటు చూడు, అటు చూడు బే. ప్రభాస్ అన్న మూవీస్ ఒక లైన్అప్ చూస్తే మతిపోతుంది. మారుతితో రాజాసాబ్ ఈ మూవీది ఆల్రెడీ 40 to 50% షూట్ అయిపోయింది. ఇంకా 1 or 2 months ప్రభాస్ అన్న డేట్స్ ఇస్తే మొత్తానికి షూట్ కంప్లీట్ అవుతుంది. మీకు ఇది తెలుసా? ప్రభాస్ అన్న లాంటి పాన్ వరల్డ్ హీరో మారుతులని చిన్న డైరెక్టర్ తో ఎందుకు మూవీ తీస్తున్నాడని? ఇప్పుడు తీస్తున్న రాజాసాబ్ మూవీని ఇంకా ఆదిపురుష్ లాంటి భారీ బడ్జెట్ మూవీని ఒకటే బ్యానర్ నిర్మించింది. సో ఆదిపురుష్ మూవీని ఈ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు 190 crores తో డిస్ట్రిబ్యూట్ చేశారు. మూవీ రిజల్ట్ ఏమైందో అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఆ మూవీ చేసిన లాస్ రికవర్ చేయడం కోసం అదే బ్యానర్ లో మారుతితో ప్రభాస్ మూవీ తీస్తున్నాడు. ఏ మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్ అంటే ఇదేనేమో. అంత పెద్ద స్టార్డమ్ ఉన్న హీరో అంత చిన్న డైరెక్టర్ తో మూవీ తీస్తున్నాడు అంటే గ్రేట్. అనురాగ్ పూడితో మూవీ, దీని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్, వైలెంట్ కాప్ యాక్షన్ థ్రిల్లర్ జానర్ తో వస్తుంది. సలార్ 2 ఏమో ప్రశాంత్ నీల్ తో. ఇప్పుడు ప్రెసెంట్ ప్రశాంత్ నీల్ NTR 31 ఇంకా సైమల్టేనియస్ గా సలార్ 2 కూడా హ్యాండిల్ చేస్తాడట. సో కల్కి పార్ట్ 2 విత్ నాగేశ్వరి, మళ్ళీ ప్రశాంత్ నీల్ తో రావణ. సైఫై జానర్ తో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ గా రాబోతుంది. మైత్రి మూవీస్ బ్యానర్ లో ఒక మూవీ రాబోతుందనే టాక్. అండ్ లాస్ట్ LCA లో లేదా ప్రభాస్ మీద ఒక స్టాండ్ అలోన్ మూవీ తీసాడు లోకేష్ కనగ. చూడాలి ఏమవుతుంది. ఇందులో మీరు ఏ కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ లో చెప్పండి. ఒకవేళ స్పిరిట్ అంటే #1 అని కామెంట్ చేయండి. అనురాగ్ పూరి డైరెక్టర్ తో ప్రభాస్ మూవీ లాక్ అయిందని అందరికి తెలిసింది. సో ఈ మూవీ నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్.
ఈ మూవీ యొక్క ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకొని ఈ సెప్టెంబర్ లో లేదా అక్టోబర్ లో షూటింగ్ స్టార్ట్ చేస్తారట. అండ్ అదే టైంలో సైమల్టేనియస్ గా రాజా సాహెబ్ ఇంకా ఈ మూవీ చేస్తాడట ప్రభాస్. ఒక్కొక్కరు ఒక్క పాన్ ఇండియా మూవీ కోసం 3 years 4 years కష్టపడుతుంటే ప్రభాస్ మాత్రం 3 years గ్యాప్ లో 4 మూవీస్ రిలీజ్ చేశారు. ఆదేశం 2022, ఆదిపురుష్ 2023, సలార్ పార్ట్ 1 2023, కలికి 2898 2024, అది కాక రాజా సాబ్ 2025, అనురాపుడితో మూవీ 2026, స్పిరిట్ 2020. ఎంతకైనా నువ్వే గ్రేట్ అన్న. ఈ మూవీ ఒక టైటిల్ ఫౌజీ అని లాక్ చేశారని రూమర్ ఒకటి. ఫౌజీ అంటే సోల్జర్ అని అర్థం. ఈ డైరెక్టర్ కి ఒక అలవాటు ఉంది, తిను తీసిన ప్రతి మూవీలో కొత్త హీరోయిన్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు. సో అదే విధంగా ఈ మూవీలో పాకిస్తాన్ హీరోయిన్ తీసుకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఆల్రెడీ తనకు స్టోరీ డిస్కస్ చేయడం, తను ఓకే చెప్పడం కూడా జరిగింది. ఇంతకు ఆ హీరోయిన్ పేరు వచ్చేసి సజల్ అలీ. ఇక్కడ కనబడుతున్న ఫోటోలో మీరు చూడొచ్చు. ప్రభాస్ తో నటించబోతున్న హీరోయిన్. ఒకవేళ ఈ కాంబినేషన్ మీకు నచ్చుంటే #2 అని కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఇండియాస్ నెంబర్ 1 హీరో ఎవరు అనే దాని మీద చాలా డిబేట్ నడుస్తుంది. ప్రభాస్ నెంబర్ 1 లేదా షారుఖ్ నెంబర్ 1 తెలియాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న వీడియోను క్లిక్ చేసి చూడండి. వీడియోని ఇక్కడి వరకు చూసుంటే వీడియోకి లైక్ చేసి #29 కామెంట్ చేయండి. లెట్స్ సీ ఇన్ అనదర్ వీడియో.